విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ 1,00,000 పెడితే లక్షల్లో సంపాదించవచ్చు అని అంటున్నారు. అసలు ఆ 1,00,000 అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లక్షల్లో ఎలా సంపాదిస్తారు సార్? ఒకసారి ఆ ట్రిక్ ఏంటి చెప్పండి. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పేవి పప్పు, ఫ్రీగా అడిగితే ఎలా చెప్తారు? ట్రేడ్ సీక్రెట్స్ అన్ని ఇక్కడ అడిగేస్తా. ఓకే, అమ్మ పెట్టదు అడుగుతుంది, మీరు ఎవరు వేరే వాళ్ళు ఇచ్చారని ఆపేస్తారు. తెలుగులో ఒక సామెత ఉంది, మనం ఏదైనా పని చేసాం అనుకో, అరే నలుగురు చూస్తే ఏమనుకుంటారా అని అంటారు అమ్మాలు. ఇప్పటికీ నాకు ఆ నలుగురు ఎవరు తెలియదు, 50 సంవత్సరాలు అయిపోయింది. డైలాగ్ మొత్తం ఫ్రీక్వెంట్ అరే అలా చేయకురా, నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఎవరు తెలియదు. అట్లా 1,00,000 అంటే అందులో ఉన్న వాళ్ళకి చాలా మంది ఏంటంటే పెట్టుబడిదారులకి ఒక అపోహ ఉంది. ఒకప్పుడు కరెక్టే, ఒకప్పుడు అది నా దగ్గర 50 లక్షలు లేవు, 25 లక్షలు లేవు, ₹1,00,00,000 లేవు, కానీ నేను ప్రాపర్టీ ఓనర్ అవ్వాలి అని ఆకాంక్ష ఉండేది. ఎలాగవుతావు? గజం ₹1,00,000, గజం బంజారా జూబులు గజం 3-4 లక్షలు అమ్ముతున్నాను. నువ్వు ఓనర్ అయ్యే అవకాశాలు అడుక్కొనుకుంటే అవ్వదు. దానికి రీసెర్చ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కానీ కొన్ని ప్రైవేట్ బాడీస్ కూడా ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశాయి. దాన్నే 1,00,000 పెడితే లక్షలు సంపాదన అంటే, 1,00,000 పెడితే రేపే 2 లక్షలు రాదు. కన్సిస్టెంట్ పీరియడ్లో అన్నిటికంటే 1,00,000 కంటే ప్రాపర్టీ ఓనర్, ఇది నా ప్రాపర్టీ అంటే ఓనర్ కళ్ళలో ఆనందం చూడు. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా కారు అన్నప్పుడు అది గర్వం వేరుంటుంది. కళ్ళలో తెలియని ఆనందం కనిపిస్తుంది. అందులో నేను చాలా అదృష్టం. ఎందుకంటే నేను ఓనర్ కావడమే కాకుండా నేను 20,000 మందితో ఓనర్షిప్ చేయించాను. ఓనర్షిప్ రాయించాను వాళ్ళ పేరుని. చరిత్ర కొద్దిగా మారిపోతుంది. ఒకసారి ₹1,00,000 పెట్టి ఎవరైనా ప్రాపర్టీ కొంటే వాడు 5 కోట్ల నుండి 10 కోట్లు ఆస్తి ఉంటేనే ₹1,00,000 పెట్టుకుంటాడు. అవునా? సో అలాంటి మంది ఎంతో మంది. నేను ఒక ప్రాపర్టీ 39 కోట్లకి ఇప్పించాను. ఈ రోజు 1,50,000 కోట్లు నేను చేసి 12 సంవత్సరాలు అయింది. వీళ్ళు 39 కోట్లు ఒకటి, ఈరోజు 1,40,000 1,50,000 కోట్లు అయింది. 1,00,000 కాదు, సారీ, 39 కోట్లు 150 కోట్లు అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 times. ఇప్పటికే ఓనర్ అమ్మట్లేదు, నాతో టచ్ లో ఉన్నాడు. అమ్మేస్తాడంటే 160 ఇస్తే మార్కెట్ రేట్కి 20 కోట్లు ఎక్కువ కొడతాడు. కానీ ఒకటి చెప్పాడు, డీల్ చేస్తే మళ్ళీ నీతోనే చేస్తాను, వేరే వాళ్ళతో చేయను, నువ్వు నాకు మంచి ప్రాపర్టీ ఇప్పించావు, మంచి డీల్ ఇప్పించావు అని చెప్తాడు. అది ఇక్కడికి వచ్చేసరికి కాన్సెప్ట్ అంటే ఇండియాలో రీట్ అనే కాన్సెప్ట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే అక్కడ ఏంటంటే ఈ చిన్న చిన్న పెట్టుబడిదారులకు ఒక దారి చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం, 5,000 స్క్వేర్ ఫీట్ ఉంది. కమర్షియల్ నుంచి ఒక స్క్వేర్ ఫీట్ 30,000 20,000 ఎంతో ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తారంటే పార్ట్ ఆఫ్ ది ఫ్లోర్, అంటే ఇప్పుడు 10,000 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకోండి, 100 మందికి 10 స్క్వేర్ ఫీట్ అమ్మాడు అనుకో, ఎంతమంది వచ్చేస్తారు? 10 స్క్వేర్ ఫీట్ అంటే మేబీ 5 లక్ష 2 లక్షలు 3 అంటే నీకున్న డబ్బులకి 1,00,000 నుండి 50,000 కూడా ఉన్నా పెట్టుకుంటే చిన్న పోర్షన్ వస్తుంది. ఆ పోర్షన్కి మాత్రం నువ్వు ఓనర్వి. ఇక్కడ ఏంటంటే కొత్త కాన్సెప్ట్లో ఏంటంటే ప్రాపర్టీ, ఇప్పుడు కొన్ని ప్రాపర్టీలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డెలివరీ, అక్కడ కడతాడో లేదో అని బెంగ, బిల్డర్ ఉంటాడా లేదా అని డౌట్, బోర్డు తిప్పేస్తే ఏం చేస్తారు, డబ్బులు మొత్తం కట్టే ఉంటాడు. ఇక్కడ ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ 10 లక్షలు పెట్టింది. దగ్గర 10 లక్షలు ఉంటే ప్లాట్ రాదు, సిటీలో రాదు, కమర్షియల్ బిల్డింగ్ రాదు, ఫ్లాట్ రాదు. ఈ 10 లక్షలు నువ్వు ఈ నేను చెప్పిన కాన్సెప్ట్లో పెడితే 10 లక్షలకి వాళ్ళు 10,000 8,000 రెంట్ ఇస్తారు ఎవ్రీ మంత్. ఓకే, అదేనా? సో మీరు 10 లక్షలు పెడితే 8,000 వచ్చింది అనుకోండి, జనరల్గా వేరీ అవుతుంది, 8 to 9%, 8 to 10% వేరీ అవుతుంది. మన సేవింగ్స్ బ్యాంక్ లో 4% వస్తుంది. రెసిడెన్షియల్ లో ₹1,00,000 పెట్టి ప్రాపర్టీ ఉంటే 25,000 రెంట్ వస్తుంది, అంటే 3%. ఈయన 8 to 9% అంటున్నారు. ఇక్కడైతే వాళ్ళు బెనిఫిట్ ఏంటంటే ప్రాపర్టీ నీ కళ్ళ ముందు ఉంటుంది, ల్యాండ్ నీ కళ్ళ ఉంటుంది, టెనెంట్ కూడా ఉంటాడు దానికి. దాన్ని నడుపుతూ దాని మీద వచ్చేదని మీకు షేర్ చేస్తున్నాడు ఓనర్. సో మీరు 10 లక్షలు పెట్టుకుంటే 20,000 సంవత్సరానికి ₹1,00,000 తిరిగి వచ్చేస్తాయి. 10 లక్షల ప్రాపర్టీ ఫ్రీ. అండ్ ఎవ్రీ మంత్ రెంట్ పెరుగుతుంటుంది, ఎవ్రీ ఇయర్ రెంట్ పెరుగుతుంది కదా. 8,000 కాస్త మేబీ 9,000 అవ్వచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ప్రాపర్టీ అప్రిసియేషన్ పెరుగుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే 10% రిటర్న్స్ వస్తాయి. ఈ రోజుల్లో SBI మదర్ బ్యాంక్ FD పెట్టుకుంటే 7% ఇస్తుంది, 7.25. ఆ లెక్కగా చూసుకుంటే తక్కువ పెట్టుబడి కూడా ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఓనర్ కాగలడు. లేకపోతే మరి అమ్ముకోవడం ఎట్లా అంటే, ఆ ఫ్లోర్ లో టెనెంట్ ఉంటాడు, 10,000 స్క్వేర్ పెద్ద టెనెంట్ ఉంటాడు, వీడు 50 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, లేకపోతే 100 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మరి 100 అక్కడిని ఎలాగ అమ్ముకోవాలి అనేది ఉంటుంది. అమ్ముకుంటాం, మీ షేర్ మీరు అమ్ముకోవచ్చు, మీ పేరుని ఎంత రిజిస్టర్ అయింది అదొకటి మీరు అమ్ముకోవచ్చు, టెనెంట్ కంటిన్యూ అవుతాడు. రెండో ఆప్షన్ అంటే కొంతమంది ఏమి ఇస్తారంటే, ఇప్పుడు రెంట్ లేదు, నేను 10% రెంట్ ఇస్తా, 5 years తర్వాత బిల్డింగ్ కంప్లీట్ టెనెంట్ వస్తాడు, టెనెంట్ కానీ రెంట్ తక్కువ ఇచ్చాడు అనుకో, మరి ఆ గ్యాప్ ఎవరు పెట్టుకుంటారు? ఈయన పెట్టుకుంటారు. ఎక్కువ వచ్చింది అనుకో మీకు ఇచ్చేస్తాడు. అంటే తెలుగులో సామెత ఉంది, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు.
ఇక్కడ రెండింటికి ఆపోజిట్ ఉంది. మా ఇంటికి నువ్వు వచ్చా, నువ్వు మా ఇంటికి వచ్చి లాభం ఇంటికే ఉంది. అంతే. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ అరిటాకే. ఇక్కడ టెనెంట్ తక్కువ ఇచ్చిన ఎక్కువ ఇచ్చిన బెనిఫిట్ లాస్ ఆయన తీసుకున్నాడు, బెనిఫిట్ ఇది ఇస్తుంది. ఓకే. కానీ ఒక మంచి బిల్డర్ని, మంచి బ్రాండ్ ఉన్న వాళ్ళని ఎత్తుక్కోవాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మిచ్చేస్తే నా గరిక నా ఘాటుగా. ఘాట్గా. సో అది లక్ష పెట్టి ఏంటి, ఇవాళ లక్ష పెట్టి 10 లక్షలు పెట్టి ₹1,00,00,000 అవుతుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కదా రేటు. ఇప్పుడు మొన్న నేను ఆయనకి షాద్ నగర్లో 4 years బ్యాక్ ఒక ప్లాట్ ఇప్పించా ₹1,00,00,000. ఈ రోజు అది 4 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 కాస్త ₹2,50,00,000 అయింది. ఓకే. ఎంత బెనిఫిట్. చాలా బెనిఫిట్. అయితే ప్రాపర్టీస్లో అంత రాదు, బట్ స్టిల్ ఫిర్బీ ఓకే. ఇక్కడ 20-25% వచ్చింది, ఇక్కడ 8-10% వస్తుంది. తక్కువ అమౌంట్ మరి అంతేనా వస్తుంది కదా. బ్యాంకులో పెట్టుకుంటే అది కూడా రాదు. అది కూడా రాదు. Yes. అసెట్ ప్రాపర్టీ, నా ప్రాపర్టీ అనేది ఉంటుంది. అది దాని బెనిఫిట్. సో ఎవరైనా తక్కువ ప్రాపర్టీ ఉండి ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియకుంటే 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 కూడా మన దగ్గర ప్రాపర్టీ నేను కంపెనీకి మెంటర్ చేస్తున్నాను. వాళ్ళు చెప్తే వాళ్ళన్నీ కూడా క్లియర్ రైటింగ్లో ఉంటుంది, ఏది ఓరల్ డిస్కషన్ ఉండదు. అన్నిటికంటే బెస్ట్ అంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. అంటే మన కళ్ళ ముందు ల్యాండ్ ఉంది, ప్రాపర్టీ ఉంది, టెనెంట్ ఉన్నాడు, ఓనర్ ఉన్నాడు, నీకు రెంట్ ఇస్తామని కమిట్మెంట్ ఉంది, ఇంకేం కావాలి. ఇది ఒక కొత్త ఆల్రెడీ కాన్సెప్ట్ పాతదే, కొత్తగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మన సినిమాలో డ్రెస్సింగ్ చూస్తుంటే 1980-90 డ్రెస్సింగ్ ఇప్పుడు కొత్త డ్రెస్సింగ్ వేస్తున్నారు చూస్తే. మహానటి సినిమాలో అట్లా చూసుకుంటే పాత సావిత్రి రోలు అన్నీ వేశారు కదా, ఆ పాత డిజైన్లు మళ్ళీ కొత్త డిజైన్లుగా ఎమర్జీ అవుతున్నాయి. అట్లా ఆ కొత్త కాన్సెప్ట్ పాత కాన్సెప్ట్ కొత్తగా ఎమర్జీ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు దీనికి. ఎందుకంటే 5 లక్షలు నా ప్రాపర్టీ ఉంది, ఆ బిల్డింగ్ పేరే చెప్పేస్తాడు. అలా నెక్స్ట్ బిల్డింగ్ ఉంది అనుకో, ఆ బిల్డింగ్ నాదేరా, నా బిల్డింగ్లోనే షేర్ ఎంత ఉందని చెప్పడు. బిల్డింగ్ 100 కోట్లు షేర్ అంటే ₹1,00,00,000 ఉంటుంది అనుకుంటా, ఇది పెట్టింది 5 లక్షలు.